హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఘోర అగ్ని ప్రమాదం. 6 పిల్లల పరిస్థితి విషమం. అసలు ఏం జరిగింది? ఆ పిల్లలకి ఇప్పుడు ఎలా ఉందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. దోమలు బాగా కరిచేస్తున్నాయి అంటూ నిప్పంటించిన కాయిల్స్‌ని పక్కనే పెట్టుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమైపోతుంది. తాజాగా ఓ విద్యార్థి అలా చేసి ఏకంగా స్కూల్ గదినే మంటలు తెప్పించాడు. దోమలు ఎక్కువగా ఉన్నాయని కాయిల్ ముట్టించాడు. దాన్ని తన పక్కనే పెట్టుకున్నాడు. ఇక ఫ్యాన్ గాలికి అది ఇంకాస్త మంటలు వ్యాపించి పరుపుకు అంటుకుంది. దీంతో ఆ గది మొత్తం మంటలు వ్యాపించాయి. అందులోంచి కొంతమందయితే బయటికి వచ్చేయగా, మరికొందరు అందులోనే చిక్కుకుపోయారు. అనంతరం ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి మిగతా వారిని బయటకు తీశారు. ఈ ఘటన గన్నవరం శివారులోని లిటిల్ లైట్స్ హోమ్స్‌లో చోటు చేసుకుంది. అసలు విషయానికి వస్తే గన్నవరం శివారులోని రీచ్ విద్యా సంస్థల ప్రాంగణంలోని లిటిల్ లైట్స్ హోమ్స్ దాదాపుగా 140 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరంతా 3వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు చదువుతూ ఉన్నారు. వీరిలో 70 మంది విద్యార్థులు ఒకే గదిలో ఉంటున్నారు. అందులో ఓ స్టూడెంట్ దోమలున్నాయని దోమల చక్రాన్నయితే వెలిగించాడు. దాన్ని తన పక్కనే పెట్టుకోవడంతో అది కాస్త పక్కనే ఉన్న పరుపుకు అంటుకొని, అది కొద్ది క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించాయి. అందులోనూ ఫ్యాన్ గాలికి అది గది అంతా కూడా పొగ నిండిపోయింది. విద్యార్థులు కేకలు వేస్తూ పొగతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైపోయారు. అక్కడి నుంచి కొందరు బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన నిర్వాహకులైతే వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి లోపల ఉన్న 28 మందిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలోని విద్యార్థులు సిద్ధార్థ్, అఖిల్, ఉదయ్ కిరణ్, అఖిలేష్, వినయ్, తేజస్వరులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరినైతే హాస్పిటల్‌కి తరలించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.